యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించెదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మను గూర్చి మీరే సాక్షులై ఉన్నారని అనగా, వారు మేమే సాక్షులమని అనిరి. 20వ వచనాన్ని చదువుదాం. మీరు యెహోవాను విసర్జించి అన్ని దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడనైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మను క్షీణింపచేయుననగా, జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. బైబిల్ చెప్తుంది, హృదయాలను అంతరేంద్రియాలను పరిశోధించి నీతిగల దేవా అంటున్నాడు కీర్తనాకారుడు. దేవునికి స్తోత్రం. సమూయేలు అంటున్నాడు, ఆయన మనుషులను పైరూపాన్ని చూచే దేవుడు వాడు. ఆయన హృదయాలను చూచే దేవుడు. మనుషుల పైరూపాన్ని లక్ష్యపెట్టే దేవుడు కాదు, ఆయన హృదయాలను లక్ష్యపెట్టే దేవుడు. దేవుడికి మన హృదయంలో దేవుని మీద ఏ కోరిక ఉందో, ఏ ఆశ ఉందో, దేవుని బిడ్డలారా, మనకి దేవుని మీద ఏ శ్రద్ధ ఉందో, ఏ భక్తి ఉందో అదంతా కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. తను చేసిన తీర్మానాన్ని తెలియజేస్తున్నప్పుడు అతడు చెప్పిన మాట ఏంటి అంటే, నేను నా ఇంటి వారు కూడా యెహోవానే సేవించుదాం. ఆ తరువాత ఇశ్రాయేలీయులందరూ పలుకుతున్న మాటను మనం చూసాం. అమ్మో, మేము అన్య దేవతల్ని ఇతరులను సేవించి క్షీణత కలుగు చేసుకోం, మేము కూడా యెహోవానే సేవిస్తాము అని సెలవిస్తూ ఉన్నారు. అందుకనే అతను కనానులో ప్రవేశించాడు. ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఎవ్వరు కూడా కనానులో ప్రవేశించలేకపోయారు. అందరూ ఉద్దేశం ఏంటి, అందరి కోరిక ఏంటి అంటే, ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు మేమందరం కనాను చేరుకుంటాం, దేవుడిచ్చిన అక్కడ ఆశీర్వాదాలన్నీ పొందుకుంటాం, దేవుడు మాకు ఇచ్చిన సంతోషం అంతా కూడా తీసుకుంటాం అనుకున్నారు. కానీ ఎవరు తీసుకోలేకపోతున్నారు. కానీ యెహోషువ ఒక్కడు మాత్రం మొత్తం ఆశీర్వాదాలన్నీ పొందుకోవడానికి ఐగుప్తు మొదలు నుండి కనానుకు వచ్చే వరకు కూడా అతడు చక్కటి దీవెనలు పొందుకున్న వ్యక్తిగా, కనాను ఆశీర్వాదములో ప్రవేశించిన వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. కనాను అనేది ఒక గొప్ప విశ్రాంతిని తెలియచేస్తూ ఉంది, ఒక గొప్ప సమాధానాన్ని తెలియజేస్తూ ఉంది, ఏ భారము లేని ఒక సంతోషాన్ని తెలియజేస్తూ ఉంది, ఒక నెమ్మదికరమైన పరిస్థితిని తెలియజేస్తూ ఉంది. ఇలాంటి శ్రేష్టమైన జీవితానికి యెహోషువ తీసుకురాబట్టబడడానికి కారణం ఏంటి అంటే, ఐగుప్తు నుండి వచ్చేటప్పటి నుండి కనానులో ప్రవేశించేంత వరకు అతని హృదయంలో ఉన్న కోరిక ఏంటి అంటే, నేను దేవుణ్ణి సేవించాలి, తరువాత నా కుటుంబం అంతా దేవుణ్ణి సేవించాలి. దేవునికి స్తోత్రం. ఈ శ్రేష్టమైన ఆలోచన, ఈ కోరిక, హృదయములో ఈ మంట, ఈ ఆసక్తి అతడు కలిగి ఉన్నాడు కాబట్టి అతడు కనాను దీవెనలకు వారసుడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఐగుప్తులోండి వచ్చిన ఒక్కరు కూడా కనానులో ప్రవేశించలేదు. నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించిన కాలేబు ఒకడైతే, రెండోది యెహోషువ మరొకడు. అతని హృదయంలో ఉన్నది ఒకటే ఒక కోరిక. ఏ కోరిక అంటే, నేను నా ఇంటి వారు దేవుడినే సేవిస్తాం. దేవునికి స్తోత్రం. ఆయన్ని సేవించాలి, ఆయన పూజించాలి, ఆయన గణపరచాలి. ఈ కోరిక తప్ప అతనికి ఏ కోరిక లేదు. అందుకని ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు, మీరు ఎలా ఉన్నా కూడా అందరితో మనం ఒక్కళ్ళం అనుకునే జీవితాలు కొందరు ఉంటాయి. అందరూ అలా వెళ్ళినప్పుడు నేను మాత్రం ఏం చేయగలనండి, నేను కూడా అటు వెళ్ళిపోతాను, అందరూ ఎటు వెళుతున్నారు నేను కూడా అటు వెళ్ళిపోతాను అనే జీవితాలు ఉంటాయి. కానీ ఈ వ్యక్తి అంటున్నాడు, ఎవ్వరు ఎలా పోయినా సరే
నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదాం. ఈ కోరిక అతడు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా, కనాను దీవెనలన్నీ వచ్చేస్తాయి. ఒక నెమ్మది గల, సంతోషం కలిగిన, ఒక సమృద్ధికరమైన జీవితాన్ని అతడు జీవించగలుగుతున్నాడు. ఈ పట్టుదల ప్రతి వారికి ఉండాలి. ఈ ఆశ ప్రతి వారిలో ఉండాలి. ఈ కోరిక నీ హృదయంలో మండుతూ ఉండాలి. నేను దేవుణ్ణి సేవించాలి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు నీ హృదయములో వినబడవలసిన శబ్దం ఏదైనా ఉందా అంటే, నేను దేవుణ్ణి సేవించాలి. ఎప్పుడైతే ఈ తీర్మానాన్ని యెహోషువ చెప్పాడో, ఇక అందరూ కూడా ఆ తీర్మానం, ఆ కోరిక ఎంత బలమైనదిగా ఇతరుల మీద పనిచేసింది అంటే, వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము కూడా మా జీవితాలను క్షీణించిపోయేటట్లు చేసుకోం. మేలు చేసే దేవుడు, అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, దీవించే దేవుడు, గొప్ప దేవుడు, మంచి దేవుడు, సహాయం చేసే ఆ దేవుణ్ణి మేము కూడా సేవిస్తాం. హల్లెలూయా. నిజమే, మన తీర్మానం అనేకుల తీర్మానానికి కారణం అవ్వాలి. మన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా, నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఒక ప్రభావితం చెందాలి అంటే, వీరు అనుసరించే దేవుణ్ణి నేను కూడా అనుసరించాలి అంటే, నీ కోరిక ఒక అగ్నిలాగా మండుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని వలె మండుతూ ఉండాలి. నేను దేవుణ్ణి సేవిస్తాను, నాకు మేలు చేసే దేవుణ్ణి సేవిస్తాను, నాకు సమృద్ధి ఇచ్చే దేవుణ్ణి సేవిస్తాను, నాకు సహాయం చేసే దేవుణ్ణి సేవిస్తాను, నన్ను ఆదుకునే దేవుణ్ణి నేను సేవిస్తాను, నా ఇంటి వారు సేవించేటట్లు చేస్తాను. నా ఇంటి వారందరూ సేవించవలసిందే. ప్రతిదినం మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగవలసిందే. కుటుంబంగా కలిసి దేవుణ్ణి స్తుతించవలసిందే. ఎప్పుడైతే ఈ కోరిక నీ కోరికగా ఉంటుందో, నీ చుట్టుపక్కల వారందరికీ ఆ కోరిక వ్యాపిస్తుంది. వెంటనే అందరూ చెప్తున్నారు, ఇశ్రాయేలీయులందరూ మోషే యెహోషువ నోట్లోని ఈ మాట ఎప్పుడై బయలుదేరిందో అందరూ కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు, మేము కూడా దేవుణ్ణి సేవిస్తాం, ఎందుకంటే ఆయన మేలు చేసే దేవుడు అని వారికి వారే ఒప్పుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మేలు చేయువాడు కాబట్టి మేము ఎందుకు కీడు అనుభవించాలి, మేమెందుకు కష్టం అనుభవించాలి, మేమెందుకు శ్రమ అనుభవించాలి, ఆయన్ని పూజించకుండా ఈ శ్రమలో మేము ఎందుకు ఉండిపోవాలి అని వాళ్ళకు వాళ్ళే మనసు తిప్పుకున్నారు, బుద్ధి మార్చుకున్నారు. దేవుణ్ణి సేవించడానికి వారు కూడా అద్భుతంగా దేవుని ఎదుట నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇలాంటి జీవితాలను దేవుడు కోరుకుంటాడు. నీలో ఉన్న దేవుణ్ణి సేవించాలనే కోరిక, నీకు అన్నీ ఇచ్చే దేవుణ్ణి సేవించాలనే కోరిక, అది నీ కుటుంబానికి కూడా నువ్వు అందించాలి. ఆ తర్వాత నీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా అందేటట్లుగా దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ కనాను దీవెనలు పొందడానికి కారణం ఏంటి అంటే, అతడు ఒక చక్కటి తీర్మానం చేస్తున్నాడు, నేను నా తండ్రిని సేవిస్తాను. ఈ రోజున దేవుని చేత రక్షణ పొందుకున్నాం, దేవుని చేత మేలులు పొందుకున్నాం, దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకున్నాం, దేవుని చేత మనము అన్నిటినీ పొందుకుంటున్నాం, ఇంకా పొందుకోబోతున్నాము కూడా. కాబట్టి నీ తీర్మానం ఏమై ఉండాలి అంటే, నేను దేవుణ్ణి సేవిస్తాను, రోజంతా దేవుణ్ణి సేవిస్తాను, నా కుటుంబంతో దేవుణ్ణి సేవిస్తాను, ఉపవాసముతో జాగరముతో దేవుణ్ణి సేవిస్తాను, నిండు మనస్సుతో దేవుణ్ణి సేవిస్తాను, పరిశుద్ధాత్మతో దేవుణ్ణి సేవిస్తాను. ఇలాగా మీరు తీర్మానం చేయగలిగితే దేవుని బిడ్డలారా, ఆ కోరిక అతనిని కనాను దీవెనలన్నీ
అన్నీ పొందడానికి ఒక గొప్ప వారసుని చేయడమే కాదు, ఇశ్రాయేలీయులు కూడా ఆ తీర్మానంలో ఆ కోరికలో స్టాండ్ అవ్వగలిగారు. వాళ్ళు కూడా నిలబడిపోయారు. ఎందుకంటే మనం ఎప్పుడు దేవుడి మీద ఒక ఆశ కోరిక కలిగి ఉంటామో మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా అది ఏమవుతుంది అంటే అది సంపూర్ణమైన ఒక వెలుగులాగా, ఒక మహిమలాగా వారి మధ్యలో ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే యెషయా గ్రంథం 60లో అంటున్నాడు, మొదటి వచనంలో, లెమ్ము తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించింది అంటే తర్వాత ఏం జరుగుతుందంటే రాజులు నీ వెలుగుకు వస్తారు, ప్రజలు నీ ఉదయ కాంతికి వస్తారు. నీవు మహిమను నింపుకోగలిగితే, నీవు శక్తిని నింపుకోగలిగితే, దేవుడి యొక్క బలాన్ని నీవు నింపుకోగలిగితే, దేవుని యొక్క గుణాతిశయాలను నీవు నింపుకోగలిగితే అది ఏమవుతుందట, అనేకులు నీ దగ్గరికి వచ్చి ఆ ప్రభావాన్ని పొందడానికి ఒక ద్వారంగా అవుతుందట. దేవునికి స్తోత్రం. ఒక మనిషి వర్ధిల్లాడు, ఒక మనిషి గొప్పగా ఉన్నాడు ఆత్మీయతలో అనేది ఎలా చెప్పగలమో చెప్పనా? దేవుని బిడ్డలారా, నీతో 10 మంది రావడమే. నేను చాలా బలముగా ఉన్నానండి ఆత్మీయతలో, నేను చాలా శక్తిగా ఉన్నానండి ఆత్మీయతలో, నేను చాలా గొప్పగా ఉన్నానండి ఆత్మీయతలో అని మీరు నోటితో చెబితే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మీరు అనుకుంటున్నారు కానీ అసలైన ఆత్మీయత 10 మందిని నీ దగ్గరికి లాక్కుని వస్తుంది. అందుకనే చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. యెహోవా మహిమ ప్రకాశిస్తుంది, యెహోవా మహిమ ఉదయిస్తుంది, యెహోవా మహిమ దిగి వస్తుంది. అలా దిగి వచ్చి 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 చూడు, చుట్టుపక్కల చూడు, చీకటి ఉంది, కానీ నీ మీదకి వెలుగు వస్తుంది, నీ మీదకి మహిమ వస్తుంది, నీ మీదకి శక్తి వస్తుంది. అది ఎక్కడ కనబడుతుంది అంటే రాజులు నీ వెలుగుకి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. జనములు నీ ఉదయ కాంతికి వస్తున్నారు. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు దేవుని మందిరానికి రావడం అనేది నీలో గొప్ప మహిమ ఉంది అని రుజువు చేసేది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నోటితో యెహోషువ ఈ సాక్ష్యం చెప్పాడో, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామనగానే ఇశ్రాయేలీయులందరూ ఏమంటున్నారు, మేము కూడా యెహోవానే సేవిస్తాం. అతనిలో ఉన్న కోరిక దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణే స్తుతించాలి, పొద్దస్తమాను దేవుణ్ణే స్తుతించాలి, ఉదయం నుండి రాత్రి వరకు దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆ కోరిక తన కుటుంబానికి అందించాడు. తర్వాత అది సమాజం అంతటికి అందచేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డగా నీవు కూడా ఈ కోరికను దేవునికి తెలియచేసే వ్యక్తిగా, కోరికతో మండే వ్యక్తిగా ఉండాలి. కోరిక అనేది బయటకు ఎవరికీ కనబడదండి. కోరికలు, ఆలోచనలు, ఉద్దేశాలు, తీర్మానాలు ఇవి ఎవరికి కనబడవు? ఎవరికి బయటికి కనబడవు. ఎవరికి కనబడతాయంటే నీకు, నీ దేవునికే కనబడతాయి. నీ కోరికను బట్టే నీ జీవితం యొక్క అద్భుతమైన, అది మహిమకరమైన జీవితమా లేకపోతే సామాన్యమైన జీవితమా అనేది ఆధారపడుతుంది. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ కూడా నా లోపల ఏ కోరిక ఉంది ప్రభా, నీ కోరికలు నాలో ఉండాలి, నా హృదయంలో నీ కొరకైన ఆశ ఉండాలి, నీ కొరకైన కోరిక ఉండాలి. మొట్టమొదటి కోరిక యెహోషువ చెప్తున్నాడు, నాకు దేవుణ్ణి సేవించాలని కోరిక. ఆ కోరిక యొక్క ఆశీర్వాదం ఎంతగా వ్యాపించిందంటే తన కుటుంబానికే కాదు, ఇశ్రాయేలీయుల ఆ సమాజం అంతటికీ వ్యాపించింది.
ఆ కోరికే అతన్ని కనాను సమృద్ధిలో నిలబెట్టింది. తరువాత చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నుకు మూలమయ్యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకునుడి. 19వ వచనాన్ని కూడా చదువుదాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. హల్లెలూయా. దేవుడు రెండు పెట్టాడట. ఒకటి జీవం పెట్టాడు, ఇంకొకటి మరణం పెట్టాడు. ఒకటి ఆశీర్వాదం పెట్టాడు, ఇంకొకటి శాపం పెట్టాడు. ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, నీవు జీవాన్ని కోరుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు జీవాన్ని కోరుకో. నువ్వు జీవాన్ని కోరుకోవాలి. ఎందుకంటే నువ్వు జీవాన్ని కోరుకోకపోతే మరణం వచ్చేస్తుంది. నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకోకపోతే శాపం వచ్చేస్తుంది. చూడండి, మన కోరిక ఏమై ఉండాలి? జీవమై ఉండాలి. మన కోరిక ఏమై ఉండాలి? ఆశీర్వాదమై ఉండాలి. నీ కోరిక ఆశీర్వాదమైతే, నీ కోరిక జీవమైతే మరణం దాటిపోతుంది. హల్లెలూయా. శాపం దాటిపోతుంది. అందుకని ఇశ్రాయేలీయులు చెప్తున్నాడు, రెండు మీ ఎదుట కనబడతా ఉన్నాయి, రెండు మీ ఎదుటే పెట్టాను, కాబట్టి మీరు జీవాన్ని కోరుకోండి. ఎవరికి జీవం? దేవుని బిడ్డలారా, జీవం ఎవరికి వస్తుంది? దేవుణ్ణి అనుసరించే వాళ్ళకి దేవుని జీవం వస్తుంది. దేవుని వెంబడించే వాళ్ళకి, దేవుని స్వరం వినే వాళ్ళకి. అందుకనే ప్రభు అన్నాడు, గొర్రె నా స్వరం వింటుంది, నన్ను వెంబడిస్తుంది అని చెబుతూ యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ వచనంలోకి వచ్చేటప్పటికి దేవుడు చెప్తున్నాడు, గొర్రెలకు జీవం కలుగుతుంది. గొర్రె అంటే మార్పు చెందిన వ్యక్తి అని. దేవుని బిడ్డలారా, ఒక గొర్రె ఒక చక్కటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందుకని దేవుడు గొర్రెలకు కాపరి అయి ఉన్నాడు. ఆయన ఎవరినైతే తన దగ్గరికి తీసుకున్నారో వారు దేవుణ్ణి వెంబడించేలాగా ఉంటే వారికి జీవాన్ని, సమృద్ధి జీవం కలుగుతుంది. ఈ రోజున దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని జీవంతో నింపాలనుకుంటున్నాడు, మనల్ని ఆశీర్వాదాలతో నింపాలనుకుంటున్నాడు. కాబట్టి మనము ఆయన చెప్పు చేతల్లోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్లు, లేకపోతే వాళ్ళ కుటుంబం చెప్పినట్లు, లేకపోతే వాళ్ళ కులస్తులు చెప్పినట్టు, వాళ్ళ బంధువులు చెప్పినట్టు, లేకపోతే ఎవరో ఇరుగమ్మ పొరిగమ్మ చెప్పినట్లు నడుచుకుంటూ ఉంటారు. నువ్వు ఎంతకాలం అలా నడుచుకున్నా అది మరణకరమైనదిగా ఉంటుంది, అది శాపగ్రస్తమైనదిగా ఉంటుంది. ప్రభువా, నువ్వు చెప్పినట్లే నేను నడుచుకుంటాను అంటే దేవుని జీవములో, దేవుని ఆశీర్వాదములో మనకు మనం వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. మనము ఎందులో ప్రవేశిస్తున్నామంటే జీవములో, ఆశీర్వాదములో ప్రవేశిస్తాం. ఈ ఆశీర్వాదం, జీవాన్ని దేవుడు తన బిడ్డల కొరకు దాచిపెట్టించాడు. అందుకనే ప్రతిరోజు చెప్పాలి, నీ చిత్తములో నన్ను నడిపించయ్యా. హల్లెలూయా. భక్తులందరూ కూడా ఈ ప్రార్థనే చేశారు. ఆఖరికి మన ప్రభు యేసయ్య కూడా ఈ ప్రార్థనే చేస్తున్నాడు, తండ్రి నీ చిత్తమే జరుగునుగాక. హల్లెలూయా. నీ చిత్తం జరగాలి, నీ మాటే వింటాను, నీకేం లోబడతాను, నువ్వు చెప్పినట్లు నీ చెప్పు చేతుల్లో ఉంటాను. ఎందుకంటే నువ్వు నాకు జీవాన్ని పెట్టావు, నాకు ఆశీర్వాదాన్ని పెట్టావు. ఈ రోజున దేవుడు కూడా రెండు పెడుతున్నాడు, అందులో నువ్వు ఏది కావాలో కోరుకో అంటున్నాడు. ప్రభా, నీవు చెప్పినట్లు విని నీ జీవంలోనే ఎల్లప్పుడూ ఉంటాను, నీవు చెప్పినట్లు విని నీ ఆశీర్వాదంలో ఎల్లప్పుడూ ఉంటాను. నా మనసు వచ్చినట్టు కాదు, నా బుద్ధి చెప్పినట్టు కాదు, నా కోరికలు ఇచ్చలు చెప్పినట్టు కాదు, శరీర కార్యాలు చెప్పినట్టు కాదు,
నీవు చెప్పినట్లు విని నీ ఆశీర్వాదాన్ని పొందుకుంటాను అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఆయన హత్తుకుని నువ్వు జీవాన్ని కోరుకో. మీరు దేవుని చిత్తంలో జీవించేటప్పుడు, ఆయన మాట ప్రకారం జీవించేటప్పుడు మీకు మీరుగా చెప్పచ్చు, నేను జీవములో ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను ఆశీర్వాదంలో ఉన్నాను. నీ ఆశీర్వాదాన్ని ఏ దొంగ దొంగలించలేడు. నీ జీవాన్ని ఏ దొంగ దొంగలించలేడు. అంత జీవం వస్తుంది, అంత ఆశీర్వాదం మీద అయిపోతుంది. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం, దేవుని జీవం మీద అవ్వాలి అంటే మీరు ఆయన చిత్తములో జీవించాలి. చివరిగా చూడండి, 2వ రాసుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేం చేయకూడదువో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చి, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు ఇచ్చే. ఏ కోరిక చూడండి, అబ్బా ఎంత అద్భుతమైన కోరిక. ఏలియాని వెంబడిస్తా వస్తున్నాడు. చివరికి వచ్చేటప్పుడు, ఏంటయ్యా నా వెనకాలే వస్తున్నావు, నీకేం కావాలి అంటే, నాకు 2 పాళ్ళ ఆత్మ కావాలి. ఈ రాసును కూడా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం కావాలో గొప్ప వాటిని అడగడం లేదు, చిన్న చిన్న వాటిని అడిగి సరిపెట్టేసుకుంటున్నా. ఇక్కడ అంటున్నాడు ఎలీషా, నాకు 2 అంతలు, అతనికి ఉన్నదే 1. అందుకని అన్నాడు, బాబోయ్ నీ కోరిక విపరీతంగా ఉంది అంటున్నాడు ప్రవక్త అయిన ఏలియా. నాకున్నదే 1 ఆత్మ, 1 పాళ్ళ ఆత్మ దేవుడిచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎన్ని అడుగుతున్నావు? 2 పాళ్ళు ఇవ్వి అని అడుగుతున్నావు. బాబాయ్ నీ కోరిక ఎంత గొప్పదో. అయితే ఇదిగో నేను అగ్ని రథాల మీద వెళ్ళిపోయేటప్పుడు పైకి చూడు, దేవుడు నిన్ను కనికరించేస్తాడేమో అన్నాడు. అలాగే పొందుకున్నాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. నీ జీవితం అద్భుతంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, ఘనంగా ఉండాలి, 10 మంది మెచ్చుకునే రీతిగా ఉండాలి, విశేషంగా ఉండాలి అంటే అది ఎలా జరుగుతుంది? అది ఎలా జరుగుతుంది? ఏమోండి నాలాంటి వాడికి జరుగుతుందా, నాలాంటి దానికి జరుగుతుందా అనుకుంటారు. ఎవరు కోరుకుంటే వాళ్ళకే జరిగేస్తుంది, ఎవరు అడిగితే వాళ్ళకే జరుగుతుంది, ఎవరు కోరుకుంటే వాళ్ళకే జరుగుతుంది. గొప్పోళ్ళందరూ పైనుంచి ఊడిపడలేదు, వాళ్ళు కోరుకున్నారు, పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీకు జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు నిరంతర జీవితం, నీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతేకాదు నీకు ఆత్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కనానునివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నీవు కోరుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా దేవుని సన్నిధిలో ఒక తీర్మానానికి రావాలి. ప్రభువా, శ్రేష్టమైనవి గొప్ప వాటిని పొందుకోవాలని ఆ కోరిక నాలో మండాలి, అది రగలాలి. ఆ కోరికతో నా జీవితం నిండుకోవాలి. దేవుణ్ణి సేవించాలి అనే కోరిక, జీవములో ప్రవేశించాలి అనే కోరిక, తర్వాత 2 పాళ్ళ ఆత్మని పొందుకోవాలనే కోరిక. ఈ కోరిక నీ జీవితాన్ని గొప్పగా నిలబెడుతుంది. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, అయ్యా ఇదిగో వాక్యం వింటున్న బిడ్డలందరినీ నువ్వు చూస్తున్నావయ్యా. వారి హృదయం నీ కోరికలతో నింపబడునుగాక, నీ ఆశలతో నింపబడునుగాక, నీ కొరకైన వాంఛలతో నింపబడునుగాక. ప్రతి వారిని తాకండి నాయనా. అయ్యా నీ సన్నిధిలో ఉండి ఏమి కోరుకోవాలని బిడ్డలకు నేర్పించండి అయ్యా. జీవాన్ని కోరుకునేవారిగా, అయ్యా ఆశీర్వాదాన్ని, అయ్యా నిన్ను సేవించడాన్ని, అయ్యా నీ బిడ్డలు కోరుకుందరుగాక. చీకటి, లోకం, పాపం అనే ఆశలు చచ్చిపోవాలి నాయన. నీ కొరకైన ఆశ నీ బిడ్డల్లో రగులునుగాక, మండనుగాక.
అయ్యా నీ కొరకైన బలమైన కోరిక కలిగి ఎందరుగాక ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒంగోలులో దహించు అగ్ని వాగ్దాన కూడిక 2025 ఫిబ్రవరి 7వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, ఒంగోలు. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధాత్మ 0072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.